ఏడవకురా ప్లీజ్. నాతో మాట్లాడకండి, నేను అప్పుడే చెప్పాను కదా, విన్నారా? నాకేం తెలుసు? మీకు అసలు ఏమీ తెలీదు, నేను చెప్పినప్పుడైనా వినొచ్చు కదా. నాకు ఇదే కదా ఫస్ట్ టైం ఇలా జరుగుతుందని నేను కలగను ఏంటి? ప్లీజ్ రా, కళ్ళు తుడుచుకో ప్లీజ్. ఏడవకురా ప్లీజ్. ఎలా ఏడవకుండా ఉండగలను? తుడుచుకుంటే గుండెలు అదుకు. అదే అక్కడ ఏం జరగలేదు కదా. ఏడవకు ప్లీజ్ రా. కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. ఇప్పుడు ఏం చేద్దాం? వేరే ఏదైనా మంచి లాడ్జ్కి వెళ్దామా? అయ్యో, మీకు కొంచెమైనా తెలియదు. కూల్ కూల్, ఓకే ఓకే. సరే, నేనేం చేయాలో నువ్వే చెప్పు. నేను ఇంటికి వెళ్ళాలి. ఇంకెప్పుడు మీ నాన్న మామ చూడని చెప్పావు? అయ్యో, ఇంటికి నా ప్రాణం తీస్తున్నారు. మీ ఇంటికి వెళ్దాం. ఓకే ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. వైజాగ్ 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 వెళ్ళవలసిన తొందరగా రండి. వైజాగ్ తప్పితే ఇంకెక్కడ లేదు. మనం ఈ బస్సులో వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా రండి, తొందరగా రావాలి. చెప్పాను కదా బస్సు బయలుదేరుతుంది. వైజాగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా వచ్చి బస్సు ఎక్కండి, రావాలి. వైజాగ్ వైజాగ్ వైజాగ్. అదే తప్పు చేస్తున్నారు. ఉమా, ఏంటి? నేను ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోగా? అడిగేదాన్ని బట్టి. ఏం లేదు, ఈరోజు అన్ని పొరపాట్లే జరిగిపోయాయి. రేపు ఒక్కరోజు కాలేజీకి లీవ్ పెడతావా? చల్ చల్, సైడ్లో ఆపు. ఎంతండి? 5 రూపాయలు అయిందండి. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. నువ్వు వెళ్తూ ఉండి వస్తాను. థ్యాంక్స్ అండి. ఎందుకు నన్ను వదిలేసి అలా దూరంగా నడుస్తున్నారు? కలిసి వెళ్ళొచ్చుగా. ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఈ వీధిలో ఒంటరిగా నడవడం అలవాటైపోయిందా. ఇప్పుడు సడన్ గా ఒక అమ్మాయితో కలిసి నడవడానికి నాకు అదోలా ఉంది. అదే కాకుండా ఈ వీధిలో నాకు అందరూ తెలిసిన వాళ్ళే, అందుకే. హలో, నేనేవి పరాయదాన్ని కాదు, నీ భార్యని. సారీ, రా. వాడికి చెప్పావా? వచ్చి చాలా సేపు అయింది. కళ్ళు కలిపితే చెవులు వినిపించావు. కూర్చో. ఈ సమయం కాదు, ఇప్పుడు అడిచి కాల్ చేయండి, తర్వాత చూసుకుందాం. నేను అంతగా చెప్పిన ఆ పిల్లలు తీసుకొస్తున్నానంటే చెప్తాను. ఎప్పుడైన కర్మకాండ అయిపోయింది, చెప్తాను. అయ్యో తాతయ్య, నన్ను వదిలేసి వెళ్ళిపోయావే. అవును, తాత మీద ప్రేమ. తాతయ్య, నీ పెద్ద చాలా మంచిది మంచిది అని చెప్పేవాడివే. ఇప్పుడు తను తీసుకొచ్చారు చూడడానికి నువ్వు లేవుగా తాతయ్య. మీ ఆయన మరీ ఓవరాక్షన్ చేస్తున్నాడు.
బిడ్డని ఇక్కడ పడుకోబెట్టమ్మా. ఉమా కొంచెం మంచినీళ్ళు తీసుకురామా. ఇవ్వండి అత్తయ్య. పిన్ని పిన్ని, బాబాయ్ నిన్ను పిలుస్తున్నారు. సరే నువ్వు వెళ్ళు. త్వరగా వెళ్ళు పిన్ని, లేకపోతే బాబాయ్ నన్ను తిడతారు. సరే నేను వెళ్తున్నానులే. ఏమండి పిలిచారా? ఏం తక్కువ లేదమ్మా. ఐ లవ్ యూ. అది నిన్నే చెప్పారుగా. ఏ మళ్ళీ చెప్పకూడదా? అయ్యో ఇప్పుడేదో తాతయ్య కన్ను కండ చేసి వచ్చారు. ఆయన అన్ని అనుభవించేసి వెళ్లాల్సిన టైంలోనే వెళ్ళారు. అక్కయ్య ఏంటక్కయ్య? ఏం లేదు, బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు, మనం హాల్లో పడుకుందాం. కార్తీక్ని పైకి వెళ్ళి పడుకోమను. బాబాయ్ త్వరగా రూమ్ ఖాళీ చేసి ఇచ్చేయి. సరే అక్కయ్య, ఇప్పుడే ఖాళీ చేస్తాం. నిద్ర పైకి వెళ్ళండి. నిద్ర పైకి వెళ్ళి ఒంటరిగా జాలీగా నిద్రపోండి. పెద్ద కర్మ ఎప్పుడనేది నేను లెటర్ రాస్తాను. వదినా, ఇంకా బయలుదేరలేదా? నిన్నే అడిగాను బయలుదేరలేదా అని. నేను ఎక్కడికి? ఎక్కడికైనా పో, అది నీ ఇష్టం, కానీ ఇక్కడ ఉండకూడదు. ఏంటి అనేది? తెలుగులోనేగా చెప్పాను, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. నిన్ను నీ పెళ్ళాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన చావుకు వచ్చారని. చావుకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బయలుదేరలేదా అని అడిగాను. అర్థమైందా? ఏమండి వాడు అన్నం తినేటప్పుడు మీరు ఇలా నోరు మూసుకుని పోవే. నేను నీకేం చెప్పాను? నువ్వు నీ పెళ్ళాన్ని చూడు, తనతో మాట్లాడు, కానీ ఇక్కడికి తీసుకురావద్దు, వాళ్ళ నాన్నే తీసుకొచ్చి వదలాలని చెప్పానుగా. నా మాట అనుకుండా ఎందుకు తీసుకొచ్చావు? మన కుటుంబ గౌరవం ఏం కావాలి? బయలుదేరు. ఇప్పుడు ఏం జరిగిందని? నేనేం తప్పు చేశాను? నా వైపుని తీసుకురావడం తప్ప? పద్ధతి ప్రకారం చెప్పేళ్ళుంటే నువ్వు తీసుకురావడంలో తప్పులేదు. వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్లాడు, వాడే తీసుకొచ్చి వదలాలి. నాన్న, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. ఇద్దరం కాంప్రమైజ్ వచ్చేసాం కదా, దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తాం? రేయ్, నాకే పాఠాలు చెప్తున్నావా? ఇలా చూడు, చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు, కానీ తను ఇంట్లో ఉండకూడదు. వాళ్ళ నాన్న రావాలి, వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను. నేను చివరిసారిగా చెప్తున్నాను, నా వైఫ్ నాతోనే ఉంటుంది, తన్ని ఒంటరిగా వదిలిపెట్టను. అయితే నువ్వు నీ పిల్లం బయటికి వెళ్ళండి. వీల్లేదు, మేము వెళ్ళాం. వెళ్ళలేదంటే నీ పెట్టే వేడ తీసుకెళ్లి బయటపడే. ఒక్క నిమిషం, నువ్వు అలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, న్యాయం చెప్తున్నాను. ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు? ఈ ఇల్లు ఎవరి పేరునుంది? ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది. నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత నీకే తలవంపులు. నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా? సరేరా, ఇది నీ తాతయ్య ఇల్లే కావచ్చు, కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి. నువ్వు ఇక్కడే ఉండు, కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు. ఇప్పుడు చెప్పావే, ఇది న్యాయం. ఇకపై ఈ ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు. ఏమండి ఎందుకండి మావితో గొడవ పెట్టుకున్నారు? నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను, కావాలని ఆయన పెట్టుకున్నాడు. వద్దండి, మనం ఇక్కడ ఉండొద్దు, వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏయ్, మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి? అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం. ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోదాం, కానీ ఇక్కడే ఉండి దేన్ని ముట్టుకోకుండా ఎలా ఉండగలం? కొంచెం ఓపిక పట్టు, నేను వెళ్ళి కొరియర్ కంపెనీలో డబ్బులు అడుగుతాను. ఆ తర్వాత అన్ని వస్తువులు కొనుక్కుందాం, సరేనా? నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? సారీ, నేను ఎలాగో మేనేజ్ చేస్తాను.